డల్లాస్ టు నార్త్ కరోలినా అలాగే ఇంకా అమెరికాలోని అనేక ప్రాంతాలు ఒక్కసారిగా శనివారం ఆదివారం అమెరికాలో కూడా ఏంటి ఈ సంబరాలకు కారణం అని తెలుసుకునేలాంటి పరిస్థితి. సరిగ్గా 9 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సమయంలో ఇదే పరిస్థితులు. ఒక శనివారం ఆదివారం దొరికితే బయటకు వచ్చి నిరసనలు తెలిపి సిబిఎన్కి మేమున్నాం, సిబిఎన్ ద్వారానే సిబిఎన్ వల్లే ఇన్ని ప్రాంతాల్లో తెలుగు వాళ్ళు సగర్వంగా బతకగలిగేలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సిబిఎన్ అనే వ్యక్తి 3 అక్షరాల పదం కాదు, ఆయన చేసిన లేదంటే ఆయన పెట్టిన భిక్ష కారణంగానే ఇన్ని కంపెనీలు మేమంతా కూడా ఇలా రావడానికి కారణమయ్యామని 9 నెలల క్రితం ఇదే విధంగా ప్లకార్డులు పట్టుకుని బాధతో నుంచున్న మన తెలుగు ఎన్ఆర్ఐలు సరిగ్గా 9 నెలల తర్వాత శనివారం ఆదివారం 2 రోజులు కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి ఉంది. అటు డాక్టర్లు అయితేనేమి, ఐటీలు అయితేనేమి, లేదంటే అక్కడ చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు అయితేనేమి, కొత్తగా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు అయితేనేమి, అందరూ కూడా ఒక ఏకతాటి మీదకి వచ్చి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికలకు కూడా స్వయంగా గ్రౌండ్లోకి వచ్చిన వాళ్ళు, ఓటేయడానికి కూడా ఎన్ఆర్ఐలుగా అవకాశం ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు కాదు, ఇక్కడ పారదర్శకంగా ఓటింగ్ జరగాలి అని కృషి చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. సో మొత్తంగా ఈరోజు తెలుగు నేల నుంచి ఎన్ఆర్ఐల వరకు ఈ మధ్యకాలంలో ఒక గ్యాప్ ఏర్పడింది. కానీ మళ్ళీ ఈ గ్యాప్ని దగ్గర చేస్తూ మా ప్రాంతం, మా రాష్ట్రం, మా నాయకులు, మా అభివృద్ధి అన్న నినాదాన్ని ఎన్ఆర్ఐలు వినిపించారు. ఏంటి ఒక్కసారిగా ఇంత ఐక్యత రావడానికి గల కారణం ఏంటి మాట్లాడదాం. డాక్టర్ హరిప్రసాద్ గారు ఉన్నారు, ఎన్ఆర్ఐ. నమస్తే అండి హరిప్రసాద్ గారు. నమస్తే అండి. అలాగే లక్ష్మి గారు. అలాగే మరో ఎన్ఆర్ఐ కూడా నమస్కారం అండి. నమస్తే అండి. అలాగే మరో ఎన్ఆర్ఐ సూర్య మారేళ్ళ గారు కూడా ఉన్నారు. నమస్తే సూర్య గారు. నమస్కారం లక్ష్మి గారు. నమస్తే అండి. సూర్య గారు, ఎలా మీరు అక్కడ గ్రౌండ్లో ఉన్నట్టున్నారు, ఎలా సాగింది ఏంటి ఆ విజువల్స్? అవన్నీ చూస్తుంటే మనం అమెరికాలో ఉన్నామా ఆంధ్రాలో ఉన్నామా అర్థం కాకుండా ఉంది. సో లక్ష్మి గారు, మనం చూసుకున్నట్లయితే అమెరికాలో సముద్రం ఉప్పొంగినట్టు ప్రవాసాంధ్రులు ప్రతి ఒక్కరు, జన సైనికులు, బీజేపీ మిత్రులు, ఆ తర్వాత తెలుగుదేశం మిత్రులు అందరూ కలిసి ఎన్డీఏ కూటమి విజయోత్సవ సభ మరియు విజయోత్సవ ర్యాలీ అంగరంగ వైభవంగా చేసుకున్నారు. మనం టెక్సస్ నుండి మొదలు పెడితే టెక్సస్ లోనే డాలస్, ఆస్టిన్, హ్యూస్టన్, కాలిఫోర్నియా, బే ఏరియా, అట్లాంటా, షార్లెట్, ర్యాలే, డెలావేర్, న్యూజెర్సీ, మిషిగన్, షికాగో ఇలాంటి పెద్ద స్టేట్స్ తో పాటు ఆర్కన్సా, బెంటన్విల్ లాంటి చిన్న చిన్న సిటీస్ లో కూడా అంగరంగ వైభవంగా ప్రతి ఒక్క చోట ఎక్కడైతే మన ప్రవాసాంధ్రులు ఉన్నారో 100 మంది ఉన్న దగ్గర 100 మంది, 1000 మంది ఉన్న దగ్గర 1000 మంది అందరూ కలిసి ఈ వీకెండ్ ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. మనం డాలస్ వస్తే డాలస్ లో సుమారు వీళ్ళ అంచనా ప్రకారం మనం ముందే కమిటీ సభ్యులతో మాట్లాడడం జరిగింది. 2 రోజుల ముందు నుండే ఒక పెద్ద ప్రాంగణంలో 50 మంది వాలంటీర్లు అక్కడ పనిచేస్తున్నప్పుడు మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే మనతో సుమారు మా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 1500 నుండి 2000 మంది వస్తారు, కార్ ర్యాలీకి ఒక 300-400 మంది వస్తారు అని అనుకున్నారు. కానీ సుమారు 700 పైన కారుల్లో కార్ ర్యాలీ చేశారు, విజయోత్సవ ర్యాలీ. ఆ తర్వాత సభకి సుమారు 3000 పై మంది రావడం జరిగింది. ఈ సభలో కూడా మనం చూసుకుంటే అందరూ ఐకమత్యమై, జన సైనికులు కానివ్వండి, బీజేపీ మిత్రులు కానివ్వండి, టీడీపీ వాళ్ళు కానివ్వండి, అందరూ ఎటువంటి ఈగోస్ కానీ ఎటువంటి కల్మషం లేకుండా అందరూ కలిసి చూస్తున్నాం. జనసేన జెండాలు, జనసేన కండువాలు అందరూ కనబడుతున్నారు. అక్కడ కూడా ఏకమైపోయారు కూటమి. అవును లక్ష్మి గారు, అందరూ ఒక్క పడవ మీదకి వచ్చారు. అయితే ముఖ్యంగా డాలస్ లో చూసుకుంటే చిన్న పిల్లల దగ్గర నుండి, మహిళల దగ్గర నుండి అందరూ ఫ్యామిలీ ఏదో ఒక పండక్కి, ఏదో దీపావళికో, సంక్రాంతికో, దసరాకో వచ్చినట్టు అందరూ ఫ్యామిలీ మొత్తం కలిసికట్టుగా వచ్చి ఈవినింగ్ 6 o'clock నుండి నైట్ 10 o'clock వరకు ఎంజాయ్ చేసి వెళ్ళిన విజువల్స్ అయితే మనం అన్ని క్యాప్చర్ చేయడం జరిగింది. అండ్ ఎంతో మంది ప్రవాసాంధ్రుల బైట్స్ కూడా తీసుకున్నాము. మహా న్యూస్ అంటేనే పీపుల్స్ వాయిస్ లక్ష్మి గారు. అయితే ఇంతకు ముందు ఏమైందంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతో మంది ఎన్ఆర్ఐలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి భయపడ్డారు. అలాంటిది ఇప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ వాయిస్ ని ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. చాలా మంది చెప్పారనమాట, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే మా తల్లిదండ్రులని, అక్కడ మా ఫ్యామిలీస్ ఇండియాలో ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరుగుతుంది, వాళ్ళని ఏదన్నా ఏదైనా అటాక్ చేసే పరిస్థితి ఉంది, అందుకని మేము ముందుకు రాము అని ఇంతకుముందు ఎంతో మంది మనకు చెప్పడం జరిగింది. వాళ్ళందరూ నిన్న ముందుకు వచ్చి మనతో మాట్లాడారు లక్ష్మి గారు.
రైట్ రైట్ సూర్య గారు డైరెక్ట్ మీరు కూడా అక్కడే ఉన్నారు కదా. అవును లక్ష్మి గారు. యా డాక్టర్ హరిప్రసాద్ గారు, లక్ష్మి గారు, మీరు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అనేక పరిస్థితుల మీద చాలా అక్కడ ఎన్ఆర్ఐగా డాక్టర్గా ఉండి కూడా మీరు కొన్ని సందర్భాల్లో మేము లైవ్కి అడిగినప్పుడు మీరు లైక్ థియేటర్స్లో అప్పుడే ఆపరేషన్ థియేటర్లో కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చి కూడా అనేక ఇష్యూస్ మీద మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న నష్టాల మీద, ముఖ్యంగా ఎన్టీఆర్ పేరు మార్చినప్పుడు ఇలాంటి పరిస్థితులు మంచి కాదు అన్న విషయాన్ని చెప్పడం కానీ, లేదంటే ఆర్థికంగా నష్టపోతుంది రాష్ట్రం అని చెప్పడం కానీ, అనేక రకాల డిబేట్స్లో అక్కడ ఉండి కూడా మీరు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన పరిస్థితి ఉంది. అలాగే బాబు గారి అరెస్ట్ అప్పుడు కన్నీరు పెట్టారు మీలాంటి వాళ్ళందరూ, మీరు కూడా కన్నీరు పెట్టారు, నాకు బాగా గుర్తుంది. సో మొత్తంగా ఒక్కసారిగా సంబరాల వాతావరణానికి ఎన్ఆర్ఐలు కూడా వెళ్ళడాన్ని ఏమనిపిస్తుంది మీకు? చాలా అండి. అంటే ఈ మహా న్యూస్ ద్వారా ఈ ఆంధ్రులకి, తెలుగు వారికి ధన్యవాదాలు చెప్పాలండి. గట్టిగా కొట్టారంటే గట్టిగా కొట్టారు, మామూలు కొట్టలేదు, గట్టిగా కొట్టారు. దమనకాండని, దుర్నీతిని, దాష్టికాన్ని చాలా గట్టిగా కొట్టారు. ఓటు అనే ఆయుధంతో కొట్టారు. అసలు వాళ్ళు ఇంకా లేని పరిస్థితి, లేకుండా కొట్టారు. అదే కావాల్సింది మాకు కూడా. మీరు అన్నట్టు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు మన సూర్య గారు అంటున్నట్టు ఎవరు ముందుకు రావట్లేదు అంటే ఎవరు రావట్లేదు. మా లక్ష్మి గారు, మీరు ఆ రోజు మనం డిబేట్ స్టార్ట్ చేద్దామంటే ఐ హావ్ స్టార్టెడ్ టు కాంటాక్ట్ ఎవ్రీ వన్ అండి. సిద్ధార్థ మెడికల్ కాలేజీలో కాంటాక్ట్ చేశాను, విజయవాడ కాంటాక్ట్ చేశాను, గుంటూరు కాంటాక్ట్ చేశాను, ఏపీలో అందరినీ కాంటాక్ట్ చేశాను, యూఎస్ఏలో కాంటాక్ట్ చేశాను, యూకేలో కాంటాక్ట్ చేశాను, అన్ని కంట్రీస్లో కాంటాక్ట్ చేసి వాట్సాప్ గ్రూప్ పెట్టి కూడా చేస్తే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఒక ఇద్దరు వచ్చారని ఏదో న్యూట్రల్ గా మాట్లాడతామన్నారు. ఆ రోజు మీరు నేను మాత్రమే ముందుకు వచ్చాము, మాట్లాడడానికి నేను ముందుకు వచ్చాను. నేను ఎవరికి భయపడనండి, నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్యాయం జరుగుతున్నప్పుడు, నా రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక మహానుభావుడు పెట్టినటువంటి యూనివర్సిటీని ఆయన పేరు కాకుండా ఎవరో పేరు తీసుకొని పెట్టడం అనేది ఎంత అన్యాయమైన చర్య అంటే అసలు ఎందుకు అంత అసలు రియాక్ట్ కూడా సరిగ్గా కాలేదు అనేసి ఎంత బాధపడ్డాం అనేది మీకే తెలుసు అండి. నేను ఎంత ఎమోషనల్ అయ్యాను. ఐ హావ్ క్రైడ్ యాజ్ ఎ డాక్టర్. నేను ఒక ఇంటెన్సివిస్ట్ అండి, కన్సల్టెంట్ ఇంటెన్సివిస్ట్. నా సమకాలికలు జయలలితకు వస్తారు, చూడడానికి వచ్చినారు అప్పట్లో. సో అలాంటి పొజిషన్ లో ఉన్న నేను కూడా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. నా రాష్ట్రంలో ఇంత ఎకనామిక్ డిస్ట్రక్షన్ ఉంది, ఈ విధంగా ఒక పేరు మార్చడం ఏంటి, ఎన్టీఆర్ పేరు మార్చడం ఏంటి, ఆ ఎన్టీఆర్ యూనివర్సిటీలో నేను చదువుకొని వెళ్ళానే అని ఎంత ఎమోషనల్ గా ఫీల్ అయ్యానంటే అంత ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. నాట్ ఓన్లీ డాక్టర్ అండి, ఐ వాజ్ ప్రెసిడెంట్ ఫర్ స్టేట్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కి స్టేట్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఉన్నా. అలాంటి పరిస్థితుల్లో నేను ఒక్కరు కూడా ముందుకు రాలేదు లక్ష్మి గారు. సో ఆ దీని నుంచి ఈ రోజు అందరూ బయటకు వస్తున్నారు. ఆనందమైందండి, ఆనందాల హేలి అండి. ఇది కేరింతల హోలీ లాగా ఉంది ఇది మాకు. ఇదో ఇప్పుడు మీరు చూసారు, ఎవరైతే ఎక్కడెక్కడ మీరు ఆ యుఎస్ లో చూసారు, ఈ సంబరాలు అనేవి ఒక మంత్ వరకు జరుగుతాయండి వీకెండ్స్ లో. మాకు కూడా ఈ ఈస్ట్ లండన్ లో కూడా మా ఇప్పుడు 7th మళ్ళీ జూలైలో స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూటమి అనే పెడుతున్నారండి, ఒక కూటమి సంబరాలను పెట్టి. సో అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా అసలు మేము పెట్టిన వాళ్ళు గ్రూప్ పెట్టిన వెంటనే అసలు అనుకోని నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ పార్టిసిపేటింగ్. సో అది చూస్తుంటే మాకేమనిపించింది అంటే చాలా ఆనందంగా ఉందండి. యూకేలో కూడా అవునండి, యూకే, యూరోప్, ఆస్ట్రేలియాలో నా మా బ్రదర్ ఇలా ఉన్నాయండి. సో ఈ వాజ్ ఆస్కింగ్, అంటే అతను అడుగుతున్నాడు, బాగా కొంచెం మినిస్టర్స్ దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి కొంచెం నాకు బైట్స్ ఇప్పించావు అనేసి. సో అంటే ఎంతగా ప్రిపేర్ అవుతున్నారంటే అసలు బ్రిస్బేన్, ఆస్ట్రేలియాలో కూడా 2-3 చోట్ల చేస్తున్నారు. అదే విధంగానే యూకేలో మాంచెస్టర్, బర్మింగ్హామ్, లండన్ ప్రతి చోట చేస్తున్నాము. యూరోప్ లో కూడా మేము ఐర్లాండ్ చేస్తున్నారు, స్విట్జర్లాండ్ చేస్తున్నారు, స్వీడన్ చేస్తున్నారు. ప్రతి చోట సంబరాలు. అసలు ఆ సంబరాలతో పాటు కూడా వీకెండ్ వీలైతే అసలు ఒక 10 మంది 20 మంది ఇళ్లలో కూర్చోవడము, హ్యాపీగా ఎంజాయ్ చేయడం, పండుగ వాతావరణం. అసలు రాష్ట్రానికి ఏదో ఒక మార్పు, ఒక ఆనందం, ఒక అభివృద్ధి సూచకం అనేది కనపడింది అనేసి చాలా ఆనందంగా ఉన్నాను. నిన్న నేను పోలవరం వెళ్ళి వచ్చిన తర్వాత బాబు గారు ప్రెస్ మీట్ చూస్తుంటే ఆయన కంట్లో నీళ్లు తిరుగుతున్నాడు. వ్యవస్థ ఏ విధంగా నాశనం చేశారనేది. సో ఏ విధంగా ఆ పోలవరాన్ని నాశనం చేశారని ఇవన్నీ జరుగుతాయి. ఇట్లా నేను ఎక్కడ చూడలేదండి. అసలు ఏదో నేను చూస్తున్నానండి, మన వీధేదో తెరిచారట, జగన్ ఉన్న వీధి. అక్కడ చూస్తే ఏంటండి ఆ స్టీల్ బారికేడ్స్, ఏంటండి అంత రక్షణ, అంత భయస్థితి ఎందుకండి రాజకీయాలు? ఎందుకండి ఆ భయస్థిర రాజకీయాలు? నీ పాటికి నువ్వు సంపాదించుకున్నావు కదా ముందే, మళ్ళీ ఎందుకు వచ్చావు? దాదాపు నేను 3 లక్షల కోట్ల రూపాయలు అనుకుంటే ఈ రోజు 7 లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడట.
ఎక్కడికి పోయాయండి? ఎవరో అంటున్నారు, ఇంతకు ముందే అంటున్నారు, ఎక్కడ వాటిలో గ్రిల్స్ లో ఎక్కడన్నా డబ్బులు దాచిపెట్టారేమో. దాచిపెట్టించు, వాళ్ళకి ప్లేస్ లేదండి దాచిపెట్టడానికి, అంత మనీ సంపాదించేశారు. అంత ఇప్పుడు ఒక్కొక్కటి మనం తెలుస్తుంటే, న్యూస్ చూస్తూ వింటుంటే, సో ఈ విధంగా కూడా సంపాదించవచ్చు. అసలు రాజకీయం అంటే సంపాదన లేకపోతే సేవ, ఇది అర్థం కాని పరిస్థితిలో ఉన్నారండి అందరూ కూడా. ఎవరైనా కష్టపడి పైకి వస్తారు, కష్టం అంటేనే తెలియకుండా పైకి వచ్చిన ఫ్యామిలీ ఒకటి వేస్ట్ ఫ్యామిలీ. ఓకే, రైట్. సూర్య గారు, ఇక్కడ అంటే ఈ ఎన్ఆర్ఐలు అనగానే మీరు కూడా అక్కడికి వెళ్ళారు అంటే చదువుకోవడానికి వెళ్తారు. చాలామంది ఇక్కడికి వస్తేనే వాళ్ళకి దేశం మీద ప్రేమ ఉంది అనుకుంటారు. నిజంగా కొంచెం దేశం వదిలి వెళ్ళిపోయిన వాళ్ళ పట్ల బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఆ దూరం అనేది ఎంతైనా పెరుగుతూనే ఉంటుంది. అదే కాకుండా వారి కుటుంబం కోసమే లేదంటే స్వార్థం కోసం వెళ్ళారనో, తల్లిదండ్రులు కూడా పట్టించుకోవట్లేదనో ఒక అపవాదం అయితే అవునన్నా కాదన్నా ఉంటుంది. కానీ కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో తప్పట్లేదు. కానీ చాలామంది తమ గ్రామాల కోసం, తమ కుటుంబాల కోసం, లేదంటే ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్ఆర్ఐలుగా వెచ్చించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు దాదాపుగా. కానీ రాష్ట్రం కోసం ఎన్ఆర్ఐలు అంతా కష్టపడడం అంటే భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా జరగని పరిస్థితి ఇక్కడ జరిగింది. ఏంటి ఒక్కసారిగా అంత ప్రేమ రావడానికి గల కారణం ఏంటి? లక్ష్మి గారు, మనం చూసుకుంటే నిన్న కూటమి విజయోత్సవ సభలో చాలా మంది ప్రవాసాంధ్రులు ఎవరైతే ఓటు వేయడానికి ఇండియా వచ్చి మళ్ళీ తిరిగి వచ్చారో వాళ్ళందరూ అంటున్నది ఏంటంటే, ఇది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం మూమెంట్. మేము ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని లాస్ ఆఫ్ పేతో ఇండియా రావడం మేమేమీ రిగ్రెట్ గా ఫీల్ అవ్వట్లేదు, లేదా ఇంత మెజారిటీలో మా ఒక్క ఓటు ప్రభావితం లేకపోయినా పర్లేదు కదా అనే ఏ రిగ్రెట్ మాకు లేదు. మాకు ఉన్నది ఒకటే, ఈ ఎలక్షన్ కి మేము ఓటు వేయడానికి వెళ్ళకపోయి ఉంటే మేము ఎంతో బాధపడే వాళ్ళం. సో మాకు ఇప్పుడు మేము వీఆర్ సో హ్యాపీ అనేది ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ అంటున్నారు. ఈవెన్ ఎన్ఆర్ఐస్ కూడా ఎందుకు అంత హ్యాపీగా ఉన్నారంటే, పెమ్మసాని చంద్రశేఖర్ కానివ్వండి, యార్లగడ్డ వెంకటరావు గారు కానివ్వండి, వెనిగల్ల రాము గారు కానివ్వండి, తర్వాత సొంగా రోషన్ కుమార్ గారు కానివ్వండి, కాకర్ల సురేష్ గారు కానివ్వండి, 5గురు ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో ఎన్డీఏ కూటమిలో అందరూ అఖండ మెజారిటీతో గెలవడం ఎంతో సంతోషంగా ఉంది ఎన్ఆర్ఐలకు కూడా. సో అంటే ఈ గ్యాప్ అనేది చాలా దగ్గరం చేసింది. అలాగే హరిప్రసాద్ గారు అన్నట్లుగా రాష్ట్రం పడిన కష్టాలు, రాష్ట్రం పడుతున్న నష్టంతో అందరూ ఒకటయ్యారు. కానీ నాకు ఒక డౌట్ అండి, అంటే అంటే అక్కడ ఉన్న వాళ్ళలో కూడా అన్ని పార్టీల అభిమానులు ఉంటారు. మరి అంటే వైసీపీ పార్టీకి సంబంధించిన ఎవరూ లేరా? ఉన్నా ఇటువైపు కూటమి వైపు అందరూ వచ్చేసారా? ఇది ఎలా చూడాలి? ఎక్కడ కూడా ఒక్క వాయిస్ కూడా ఈరోజు వినబడట్లేదు. లక్ష్మి గారు, మీరు అన్నట్టు పార్టీల్లో ఎవరు లేరండి. ముందే వాళ్ళు ఈ దాష్టికం చూసి, ఈ దౌర్జన్యం చూసి ఎన్ఆర్ఐలు వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా ఏదో పైకి ఏదో ఒక 10 మంది ఉండొచ్చా కానీ అందరూ ఒక పార్టీ అయిపోయారండి. అవునా? అందరూ ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి కావాలనేది. అవునండి. ప్రతి ఒక్కరు కూడా ఏదో పైకి కొంతమంది పలికారు. హరి గారు ఒక్క నిమిషం. సూర్య గారు, అలాగే ఉందా పరిస్థితి? అవునండి. ఎందుకంటే ఇప్పుడు ఒక 10 మందిలో ఒక 2 వైసీపీ మిత్రులు ఉన్నా కూడా ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్ళు, అందరూ ఒకప్పుడు అంటే అగ్రరాజ్యంలో ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడికి ఇక్కడికి కనెక్షన్ అనేది చాలా పెద్ద గ్యాప్ ఉండేది. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే సోషల్ మీడియా డిజిటలైజేషన్ తర్వాత మన ప్రతి ఊర్లో, మన గ్రామంలో, మన చిన్న ఊర్లో, మన ఇంటి పక్కన ఏం జరుగుతుందో కూడా మనం మొత్తం విజువల్ గా చూడగలుగుతున్నాం. సో వాళ్ళు కూడా అన్ని అర్థం చేసుకున్నారు. మనం ఇప్పటి వరకు రాజధాని లేకుండా ఉన్నాము, తర్వాత మన తల్లిదండ్రులు ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నారు, వాళ్ళ బిజినెస్ ఏ పొజిషన్ లో ఉన్నాయి, లేదా వాళ్ళ ఉద్యోగాలు ఏ పరిస్థితిలో ఉన్నాయి, ప్రతి ఒక్కటి అర్థం చేసుకొని వాళ్ళందరూ కలిసి మనం చూసుకుంటే డాలస్ లో 4000 మంది ఒక విజయోత్సవ సభగా వచ్చారంటే అది కేవలం ఎన్డీఏ కూటమి ఈ టీం వల్ల అయ్యేది కాదు. అసలు వైసీపీ అనేదే లేదు ఇంకా అక్కడ. ఒక రకంగా వైసీపీ అనేది వెరీ నెగ్లిజిబుల్ పర్సెంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, హరి గారు, ఒకవేళ అక్కడే గనక ఏమైనా ఎన్నిక నిర్వహిస్తే ఎలా ఉంటుందో పర్సెంటేజ్? అసలు వైసీపీ పర్సెంటేజ్ అంటే మేబీ చదువుకున్న వాళ్ళు విఘ్నులు కాబట్టి వచ్చింటాయండి, ఒక 2-3 ఓట్లు వచ్చింటాయండి. ఒక తెలుగు వాళ్ళకి మాత్రమే ఓట్లు పెట్టి మన ఎంబీసీలో ఓట్లు వేయండి అని చెప్పుంటే ఒక 3 ఓట్లు వచ్చింటాయండి. ఒక 3 లక్షలకి 3 ఓట్లు వచ్చింటాయండి. అవునా? ప్రతి ఒక్కరు ఎఫెక్ట్ అనుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలు అనుకుంటున్నారు రాష్ట్రం మాత్రమే ఎఫెక్ట్ అయిందని. కానీ రాష్ట్రం మాత్రమే ఎఫెక్ట్ కాలేదండి, దేశం మొత్తం ఎఫెక్ట్ అయింది. ప్రపంచంలో ఉన్న తెలుగువాడు ప్రతి ఒక్కడు ఎఫెక్ట్ అయ్యాడండి. ఏ విధంగా అంటే, సో
ఆంధ్రప్రదేశ్ అంటే ఒక గౌరవం ఉండేదండి. అంటే ఆంధ్రులు చాలా ఇంటెలిజెంట్ పీపుల్, తెలివిగల వాళ్ళు. చాలా వాళ్ళు ఫోర్ థాట్ గా ఉంటారు, బాగా సంపాదిస్తారు, ఇది ఉంటారు అనేసి. ఏంది ఆంధ్ర వాళ్ళు ఈ విధంగా ఇట్లా ఒక దొంగని ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రాన్ని ఇంత నాశనం చేసుకున్నారా అనే ఒక దీన్ని ఇప్పుడు అందరికి స్ప్రెడ్ అయిపోయిందండి. మేమంతా కూడా ఇండియన్ ఎంబసీకి వెళ్ళేవాళ్ళము. మామూలు మాకు ఎవరైనా వస్తే కూడా మమ్మల్ని ఆంధ్ర తెలుగు కమ్యూనిటీస్ పిలిచేవాళ్ళు. పిలిచి నాయుడు స్టేటా మీది, మీరు నాయుడు గారు ఎందుకు ఇంత ముందుగా ఆలోచిస్తారు అని అని అడుగుతుండేవాళ్ళు. తర్వాత అంటే ఎంత థాట్ చేస్తారు ఆయన, ఏంటి ఒక ఆయన పొలిటీషియనా లేకపోతే ఏమన్నా బిజినెస్ మ్యానా లేకపోతే ఏమన్నా ఇంటెలెక్చువల్ అని నేను అడిగేవాళ్ళండి. సో నాకు ఒక హ్యాడ్ వన్ ఆపర్చునిటీ టు గో, అంటే క్లోజ్ గా ఉన్న ఒక అంబాసిడర్ ఉన్నాడు యూకేలో. నేను ప్రతిసారి ఎప్పుడు పిలిచినా వెళ్తుండేవాడిని. ఆయన ఎప్పుడైతే ఈ మార్పు జరిగిన తర్వాత మీరేంటి ఇంత తెలివిలేని వాళ్ళ ఒక దొంగని ఎట్లా చేశారా అని చెప్పేసి ఎంత బాధపడ్డాడు, అంత బాధపడ్డాడండి. ఎందుకు రాష్ట్రాన్ని ఇంత నాశనం చేశారు, తెలుగు వాళ్ళ విలువ పోయిందండి, తెలుగు వాళ్ళ విలువ పోయింది, ఆంధ్ర వాళ్ళ విలువ పోయిందండి. సో అది మళ్ళీ అది రెక్టిఫై చేసుకోవడానికి ప్రతి ఒక్కడు వచ్చింది, ఓటు వేసింది వాళ్ళు ఒక్క ఓటే కాదండి, ఎంతో మంది వచ్చి కొన్ని నెలలు పనిచేశారు. ఎంతో మంది అసలు నేనైతే ప్రతిరోజు 6 hours పనిచేసేవాడిని అక్కడ నుంచి. ప్రతి న్యూస్ వినేవాడిని, ప్రతి డీటెయిల్స్ తీసుకునేవాడిని. ఒకవేళ నాకు టైం చాలకపోతే 3 AM వరకు కూడా నేను మేల్కొని ఉండేవాడిని. సో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ రోజు నేను రాజోల్లో ఉన్నానండి. అప్పుడు నాకు కూడా స్పైనల్ కార్డ్ కంప్రెషన్ వచ్చింది. అయినా కూడా నేను ఈ డిప్రెషన్ ఆ డిప్రెషన్ లో అసలు రోజు ఏడుస్తూనే ఉన్నానండి. ఎందుకు ఇంత ఈ విధంగా చేస్తున్నారని చెప్పి మనమే ఆ రోజు డిబేట్ కూడా పెట్టుకున్నాం. ఎందుకు అసలు ఆయనకి కనీసం హెల్త్ బులెటిన్ కూడా ఇవ్వట్లేదు, ఈ విధంగా హెల్త్ బాగాలేకపోతే కూడా. ఆ తర్వాతే అతను వాళ్ళు కూడా హెల్త్ బులెటిన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అవునండి, అవునవును, మీరే ఆ లిస్ట్ అంతా తీశారు. అసలు ఒక పేపర్ మీద ఎలా ఇస్తారు ఆయన హెల్త్ డీటెయిల్స్ అని, అది నార్మల్ పేపర్ మీద ఇచ్చిందని. హరి గారు, అయితే మీరు అన్నట్టు అంటే మీ కంట్రీస్లో, అంటే యూకేలో, యుఎస్లో, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న ఎన్ఆర్ఐలు కాదు, అక్కడ ఉన్న ఆ దేశానికి సంబంధించిన వాళ్ళు కూడా నాయుడు స్టేట్స్ అని గుర్తించడం కానీ, లేదంటే ఇక్కడ పరిస్థితులను వాళ్ళు కూడా స్టడీ చేయడం కానీ జరిగింది. చాలా అండి, చాలా. ఇప్పుడు నార్త్ ఇండియాస్ చాలా మంది పనిచేస్తారు, శ్రీలంక నుంచి పనిచేసే వాళ్ళు ఉన్నారు, నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారండి అందరూ. ఇప్పుడు బికాస్ ఏందో కానీ చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ అయితే నేను చీఫ్ మినిస్టర్ అయినంత ఫీల్ అవుతున్నారు చాలా మంది. సో నార్త్ ఇండియన్స్ యాక్చువల్లీ. సో వాళ్ళు చెప్తున్న ఎక్స్ప్రెషన్స్ అండి, వాళ్ళు దే ఆర్ ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇట్లాంటి నాయకుడిని మా రాష్ట్రంలో ఉంటే మేము అసలు ఓడిపోవడం కాదు, అసలు ఆయన క్యాన్వాస్ కూడా రావాల్సిన అవసరం లేదు, అలా గెలిపించుకుంటాం, మీ ఆంధ్రులు ఏంది ఈ విధంగా ఉన్నారని. రైట్. మొత్తానికి మీకు ఇప్పటికి కూడా ఎమోషన్ అవుతున్నారు. మేబీ ఇప్పుడు వచ్చేది ఆనంద బాష్పాలు కావచ్చు. అవునండి, ఎమోషన్ అంటే ఏంటంటే అది మేము తట్టుకోలేని పరిస్థితి అండి. ఏంటంటే ఆయన ఒక్కసారి ఆ జైల్లో పెట్టారు, 52 రోజులు ఉన్నాడు అంటే ఆ 52 రోజులు ఎమోషన్ ఒకసారి తలుచుకుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతాయండి. రైట్. సూర్య గారు, ఇప్పుడు హరి గారు చెప్పినట్లుగా, హరిప్రసాద్ గారు చెప్పినట్లుగా కంపెనీస్ లేదంటే అక్కడ ఉన్న విదేశ కంపెనీలు నిర్వహించే వాళ్ళు, అక్కడున్న పొలిటీషియన్లు, మన దేశం కాని వాళ్ళు కూడా ఇక్కడ పరిస్థితి మీద వాళ్ళు ఆ రోజు మీ అందరికీ పర్మిషన్లు ఇచ్చారు నిరసన తెలియజేయడానికి ఆయన అరెస్టు సమయంలో. ఈరోజు సంబరాలు చేసుకోవడానికి కరెక్ట్గా 9 నెలల్లో వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చినప్పుడు ఆ కంపెనీ మేనేజ్మెంట్ ఎలా ఫీల్ అవుతుంది, ఎలా చూస్తున్నారు? అంటే ఆంధ్రలో సక్సెస్గా చూస్తున్నారా దీన్ని? సో లక్ష్మి గారు, చంద్రబాబు నాయుడు గారు అనేది ఆంధ్రప్రదేశ్ ఒక్క చిన్న రాష్ట్రానికే పరిమితం కాదు, ఎంతో మందికి చంద్రబాబు నాయుడు గారు ఒక ఇన్స్పిరేషన్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు తోడవడం అదొక పెద్ద సముద్రం అనే చెప్పుకోవాలి. ఈవెన్ నిన్న మనం చూసుకుంటే ఒక్క డాలస్ లోనే ఎంతో మంది కూటమి అభ్యర్థులు ఎన్ఆర్ఐల పాత్ర ఈ ఎలక్షన్స్ లో చాలా ఉందని ఎంతో మంది, ఈవెన్ మన ఎన్ఆర్ఐ టీడీపీ ప్రెసిడెంట్ రవి వేమూరి గారు, తర్వాత ఎన్ఆర్ఐ టీడీపీ కోఆర్డినేటర్ కోమటి జయరాం గారి నేతృత్వంలో ఎంతో మంది నిన్న లైవ్ లో జూమ్ లో కనెక్ట్ అయ్యి ప్రతి ఒక్క ప్రవాసాంధ్రులతో మాట్లాడడం, చెప్పడం జరిగింది. ఈవెన్ కొంతమంది ఎవరైతే లైవ్ లోకి రాలేకపోయారో వాళ్ళందరూ వీడియో బైట్స్ లా పంపించడం జరిగింది. మనం చూసుకుంటే అరిమల్ రాధాకృష్ణ గారు కానివ్వండి, చింతమనేని ప్రభాకర్ గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు, బోడే ప్రసాద్ గారు, వర్లకుమార్ రాజా గారు, గద్దె రామ్మోహన్ గారు, జోలకంటి బ్రహ్మారెడ్డి గారు, మంగళపూడి అనిత గారు, వీరందరూ లైవ్ లోకి వచ్చినట్టున్నారు. ములకపూడి శ్రీనివాస్ గారు, డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, ఆ తర్వాత సుందరపు విజయ్ కుమార్ గారు, గురిజాల జగన్మోహన్ గారు, తర్వాత పూతలపట్టు మురళీమోహన్ గారు, కేశినేని చిన్ని గారు, ఇలా లిస్టు చెప్పుకుంటూ పోతే ఇంకొక 50 మంది పేర్లు ఉన్నాయి లక్ష్మి గారు. సో ఒక్కసారిగా మీ గ్రూప్ లోకి గెలిచిన టీం వచ్చేసారు, అక్కడ ప్రత్యక్షం అయ్యారు ఫ్రేమ్ మీద.
రైట్. పెమ్మసాని చంద్రశేఖర్ గారు జూమ్ లో మాట్లాడుతూ మీ అందరిలో నుండే ఒక మంచి స్టార్టప్ ఐడియాస్ రావాలి, మీ అందరికి నేను సహాయం చేస్తాను, సీడ్ ఫండింగ్ చేస్తాను, మనందరం కలిసి ఏదన్నా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏదైతే ఉందో మన ఆంధ్రప్రదేశ్ లో అవన్నీ మనం కలిసి కూర్చొని చేద్దాము అని పెమ్మసాని గారు ఎన్నో మంచి మాటలు చెప్పడం జరిగింది నిన్న మీటింగ్ లో. హరి గారు, నాకు ఒకటి వినాలనిపిస్తుంది. అంటే మీరు ఎన్నో ఏళ్ల క్రితం మీరు యూకేకి వెళ్ళిపోయారు. నిజంగా వెళ్ళిపోయిన వాళ్ళల్లో ఈ ప్రాంతం మీద పెద్ద అంత ప్రేమ ఉండదు అనుకున్నారు, లేదంటే ఆంధ్రుల తెలివితేటలన్నీ కూడా ఇతర దేశాలకి పరిమితం అవుతున్నాయి అని అనుకున్న పరిస్థితి నుంచి ఒక్కసారిగా ఉవ్వెత్తున సూర్య గారు చెప్పినట్లుగా ఒక సముద్రం ఉప్పొంగిందా అన్నట్టుగా వాళ్ళ తెలివితేటలు, కసి, పట్టుదల, నిజంగా మన అంటే ఆంధ్ర డిఎన్ఏ ఒక్కసారిగా ఉద్యమంలాగా మారిన పరిస్థితిని మనం చూస్తున్నాం. నాది నాది అనుకునే దగ్గర నుంచి మాది అనుకునేదాకా వచ్చింది. అవునండి. ఎందుకంటే ఒకటండి, మీరు దూరం అయ్యే కొందుకు ప్రేమలు పెరుగుతాయండి. మీరు అనుకుంటున్నారు కానీ దూరం అయితే దూరం అంటే కొంతమంది దూరం కూడా ఉండొచ్చు వాళ్ళ బిజీ వల్ల. బట్ దూరం అయ్యే కొందుకు ప్రేమలు పెరుగుతాయి అన్న దానికి మేము చేసుకున్నట్టు ఉగాది కానీ, మేము చేసుకునే పండుగలు కానీ, మేము వెళ్తే టెంపుల్స్కి వెళ్తే మా దగ్గర అక్కడ ఉన్న అయ్యవార్లు ఆ మంత్రాలు చదవడం కానీ ఎంత స్పష్టంగా ఉంటాయంటే అంత బాగుంటాయి. సో అదే విధంగా ప్రేమలు కూడా మేము దూరంగా ఉన్నంత వరకు ప్రేమలు పెరుగుతాయండి. పెరిగినప్పుడు ఎప్పుడైతే మన రాష్ట్రం ఇట్లా అయిపోయిందో, నాశనం అయిపోయిందో అనేసరికి ప్రతి ఒక్కరండి, తెలుగు ప్రతి ఒక్కరు ఒకటైపోయారండి. గుంపు కాదండి అది. అసలు ఎట్లా అంటే ఇప్పుడు అందరూ మాలాగా ధైర్యంగా రాలేరు. సో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అసలు ఎంత అంటే ప్రతి ఒక్కరు కూడా నాకు ఫోన్లు చేసేవాళ్ళండి. ఇప్పుడు గవర్నమెంట్ మారుతుందా సార్ మనం అనుకుంటే మారుతుందండి, అందరూ ముందుకు రావాలని. అసలు ఇప్పుడు అందరూ అండి అసలు కంటిన్యూస్ ఫోన్స్ సార్ సిబిఎన్ గారు అయ్యారు, మన రాష్ట్రం బాగుంది, ఆంధ్ర అంతా బాగుంటుంది అని అసలు తెలుగువాడు అనేవాడు ఎవడు ప్రతి ఒక్క ఫ్యామిలీ హ్యాపీగా ఉంది ప్రపంచం మొత్తం. అసలు ఊవెత్తునంటే యుఎస్ కాబట్టి పెద్దగా ఎక్కువ జనాభా ఉంటారు కాబట్టి అక్కడ ఆ వేల సంఖ్యలో వచ్చారండి. అసలు ఇక్కడ కూడా పెడితే మేము కూడా ఆర్గనైజ్ చేసి పెడితే ఒక 10,000 మంది వస్తారేమోనండి. స్వచ్ఛందంగా 10,000 మంది వస్తారు. కాకపోతే ఆర్గనైజ్ చేసేదానికి ఆ టైమింగ్ ఇది కావాలి. సో అంతకంటే కానీ ప్రతి ఒక్కరు అసలు ఎంత సంతోషంగా ఉన్నారంటే ఈయన పైన ఏం భరోసా నాకు అర్థం కావట్లేదండి. చంద్రబాబు నాయుడు గారి పైన ఎంత బాధ్యత, భరోసా వచ్చేసిందంటే అసలు ఆయన ఉన్నాడు, ఆయన చేతులు పెట్టేసాం, రాష్ట్రాన్ని మనం ఇంకా కళ్ళు మూసుకోవచ్చు అన్నంత ఆనందంతో ఉన్నారు. అసలు దీన్ని ఏ విధంగా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే ఆంధ్రులు అంటే తెలుగు వాళ్ళు ఆంధ్రులు అంటే ఇన్నాళ్ళు ఏమనుకున్నారంటే అరే ఆంధ్రులకి తెలివి లేదా, ఇట్లాంటి వ్యక్తికి ఓటేశారా అనేది దగ్గర నుంచి ఇలా ఒక ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేస్తే ఏ విధంగా కొడతామో లేకుండా కొడతామన్నట్టు కొట్టామని చెప్పి ఎంత ఆనందంగా ఉన్నారంటే నిజంగా ఆంధ్రులుగా మేము చేయగలిగాము, మా కర్తవ్యాన్ని మేము చేశాము, మా కర్తవ్యాన్ని మేము ఫుల్ఫిల్ చేశాము, మేము ఎక్కడున్నా కూడా వస్తాము. అందరూ కూడా అదే ఒకటి అనుకుంటున్నామండి. ప్రతి 5 సంవత్సరాలకు మాకు ఒక పండుగ అండి. ప్రతి తెలుగు వాడికి, ప్రతి ఆంధ్రుడికి 5 సంవత్సరాలకు ఒకసారి పండుగ వస్తుందండి. ఈ పండుగ ఎలక్షన్ పండుగ కంపల్సరీ ఇదే జరుగుతుందండి ప్రతి సంవత్సరం. ప్రతి ఎలక్షన్ ఈ స్పిరిట్ ఇలానే కొనసాగాలి. రేపు రాబోయే ఈ ప్రతి ఎన్నికకి, ప్రతి రాష్ట్రానికి కావాల్సిన ప్రతి అవసరానికి కూడా ఇదే ఉండాలి. అవునండి. ఇప్పుడు అదేగా మా మేల్సే కాదండి, ఉమెన్ వింగ్ ఒకటి పెట్టామండి, ప్రపంచ పరివార ఉమెన్స్ వింగ్ అని పెడితే వాళ్ళు కూడా అండి చాలా ఎంత కష్టపడ్డారంటే పాపము. దే హావ్ కాల్డ్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో దాదాపు 17,000 కాల్స్ స్పెండ్ చేశారు. ఇప్పుడు కూడా కాల్ ఇన్ఫ్లుయెన్సర్ కాల్స్ ప్రతి ఒక్కరు కాల్ చేసి చివరికి నేను ఎంత బిజీ ఉన్నా నాకు కూడా కొంత లిస్ట్ ఇచ్చారు. లిస్ట్ ఇస్తే నేను కూడా ఇంకా టైం చూసుకొని ఏ టైంకో ఆ టైం చూసుకొని ఎంప్లాయర్స్ కాబట్టి ఎక్కువ మంది ఎంప్లాయర్స్ కి నేను అందరికి కాల్ చేశాను. కానీ గ్రేట్ అండి. అంటే అక్కడ ప్రాంతం కానీ ప్రాంతంలో, దేశం కానీ దేశంలో ఉండి మీరు అంటే పర్టికులర్గా అక్కడ మళ్ళీ పనివాళ్ళు ఉండరు, పెద్దవాళ్ళు ఎవరు ఉండరు, పిల్లలను చూసుకుంటూ పరిస్థితులు చూసుకుంటూ రాష్ట్రం మీద ఒక టైం స్పెండ్ చేయడానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ మీద జరిగిందో అది మాత్రం నిజంగా హర్షణీయం. అలాగే సూర్య గారు, ఇప్పుడు హరి గారు అన్నట్టుగా ఇంత కమిట్మెంట్గా పనిచేశారు, ఇక్కడ దాకా వచ్చారు. పెమ్మసాని గారు కూడా మనం ఆ సీడ్స్
అభివృద్ధి సీట్స్ అనేది మనం మొదలు పెడదాం, డెవలప్మెంట్ నా ప్లాన్స్ అని నేను కూడా పెమ్మసాని గారితో మాట్లాడినప్పుడు ఆయన అదే చెప్పారు. అంటే చాలా కసిగా ప్లానింగ్ ఉన్న వాళ్ళు దిగారు. అంటే వెనిగండ్ల గారు కానీ లేదంటే వీళ్ళు కానీ ఎక్కడ కూడా అబ్యూజింగ్ లాంగ్వేజ్ లేకుండా ఒక ఉన్నతమైన చదువులు చదువుకొని, చదువు అంటే విజ్ఞానం అంటే ఎలా ఉంటుంది ఇతర దేశాలకు కూడా చూయించి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి గ్రౌండ్లో ఉన్నారు. సో ఇక్కడ నుంచి ఎన్ఆర్ఐస్ ఇదే కమిట్మెంట్తో 5 ఏళ్ల పాటు ఇలాగే ఉంటారా? అంటే మొత్తాన్ని ఈ ఎన్నిక ఒక రకంగా వసుదైక కుటుంబంగా మార్చేసింది చంద్రబాబు నాయుడు గారికి. కాబట్టి ఆయన వెంట ఇలాగే ఉంటారా? 2014లో కూడా అలాగే ఉంటారా అనుకున్నారు. అమరావతి కోసం ₹1 వెచ్చించడానికి, ఇటుకలు కొనడానికి, లేదంటే అమరావతి నిర్మాణానికి ఆనాడు కష్టపడ్డారు. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత రాష్ట్రం పూర్తిగా హైదరాబాద్ను కూడా కోల్పోయిన తర్వాత ఆ కమిట్మెంట్తో ఇలాగే ముందుకెళ్తారు అనిపించిందా మీకు నిన్న అక్కడ ఉన్నప్పుడు? ఖచ్చితంగా లక్ష్మి గారు, మనం చూసుకుంటే 100% 2 to 5% of NRIs who are on their H1s, who are studying here, they would like to go back. అక్కడ ఏదైనా ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేద్దాం, అక్కడ ఏదైనా స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దాం. గవర్నమెంట్ వెరీ మచ్ సపోర్టివ్. ఇప్పుడు దే ఆర్ రెడీ టు ఎంకరేజ్ స్టార్ట్అప్స్, దే ఆర్ రెడీ టు ఎంకరేజ్ ఆంధ్ర బేస్డ్ ప్రాబ్లమ్స్ ఫర్ ఫార్మర్స్ ఆర్ ఫర్ బిజినెస్ మ్యాన్స్ ఆర్ ఫర్ ద కరెంట్ పీపుల్ ఓవర్ దేర్ అనేది. నాకు చాలా మంది ఏంటంటే ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది, లేదా మా బాబు గారు మాకు సపోర్ట్ చేస్తారు, విజన్ 2047 సిబిఎన్ ఫోరం వాళ్ళు ఏదైతే ఇంతకు ముందు వచ్చి చెప్పారో ఆ విధంగా చాలా మంది అట్లీస్ట్ ఒక 2 to 5% ఆఫ్ పీపుల్ అయితే వెనక్కి వెళ్ళి అక్కడే ఏదైనా ఎంటర్ప్రైజ్ పెట్టుకొని అక్కడే ఏదైనా ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసుకుందాం అనే ఆలోచనలో కూడా ఉన్నారు. లక్ష్మి గారండి, నిన్న చూస్తే ఇక్కడ చాలా మంది ఎవరైతే ప్రతి స్టేట్ లో వాలంటీరింగ్ గా చేసి ఇంత పెద్ద ఈవెంట్లు గ్రాండ్ సక్సెస్ చేశారో వీళ్ళందరూ యూత్. యూజువల్ గా యూత్ లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ అన్నప్పుడు ఏయో ఒక చిన్న చిన్న ఫైర్ అనేది ఉంటుంది. కానీ ఎటువంటి ఈగోస్ కి పోకుండా అందరూ కలిసి అందరూ ఒక క్లోజ్ ఫ్రెండ్స్ లాగా, ఈవెన్ ఇక్కడున్న అమెరికన్ సిటిజన్స్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్ ర్యాలీల్లో కూడా చూసుకుంటే పోలీస్ యంత్రాంగాన్ని పిలిచి ఒక 10 మందిని సెక్యూరిటీ లాగా పెట్టి చాలా క్లీన్ గా ఏ స్టేట్ లో కూడా ఎటువంటి అల్లర్లు లేకుండా, ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి నష్టం లేకుండా ఎంతో అంగరంగ వైభవంగా చేశారని చెప్పుకోవాలి లక్ష్మి గారు. సో రాష్ట్రం బాగుండాలి అంటే ఈ 3 పార్టీలు కలిసి ఉండాలి అనేది అక్కడ ఉన్న వాళ్ళు కూడా సంకల్పించుకున్నారు. నిజంగా ఆ ఫీలింగ్తో ఉండాలి. ఏ మాత్రం చిన్న పొరపచ్చాలు, డిఫరెన్సెస్ లాంటివి రాకుండా ఈ 3 పార్టీల టీం అంతా చూసుకోగలిగితే గనక ఖచ్చితంగా ఇక అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. అంతే కదా హరి గారు? అవునండి, అదే అదే మేము అందుకే అండి సార్ కూడా నేను ఇప్పుడు మేము దీనిపైన కూడా చూస్తున్నామండి. ఆల్రెడీ అగ్రికల్చర్ సెక్టారు, హెల్త్ సెక్టారు అండ్ వైద్య ఎడ్యుకేషన్ సెక్టార్, ఈ 3 సెక్టార్లో మా కంట్రిబ్యూషన్ కూడా ఉండాలని మేము అనుకుంటున్నాము. దీనిపైన కూడా వర్కప్ చేస్తున్నామండి ఆల్రెడీ. సో హెల్త్ కేర్ ప్రతి డోర్కి కూడా హెల్త్ కేర్ ఎట్లాంటి ఇంటర్నేషనల్ హెల్త్ కేర్ ప్రతి డోర్కి డెలివర్ కావాలి అనేది ఒక 10 years లో ప్లాన్ గా పెట్టుకొని దీన్ని నేను లోకేష్ గారి దగ్గర కూడా తీసుకెళ్తున్నాను నేను. సో దీనిపైన మాకు కూడా ఛాన్స్ ఇస్తే మాత్రం డెఫినెట్ గా మేము ఐ విల్ బి దేర్ హ్యాండ్స్ అండి టు వర్క్ అలాంగ్ విత్ ద గవర్నమెంట్. సో మేము ఈ రోజుతో ఈ ఎన్ఆర్ఐ బంధము, తెలుగుదేశం ఈ కూటమి బంధము ఇప్పుడుతో పోయేది కాదండి. సో రాష్ట్రం బాగుపడి ఈ రాష్ట్రం మన రాష్ట్రం ఈ దేశంలోనే మరో అసలు దేశంలో పేరు చెప్తే ఆంధ్ర రాష్ట్రం మాత్రమే అన్నట్టు, ఆంధ్ర రాష్ట్రం ఒకటే మాత్రమే ఉన్నట్టు అనే పేరు వచ్చే విధంగా వచ్చేంత వరకు కష్టపడతామండి. గ్రేట్ అండి, గ్రేట్ హరి గారు. మర్చిపోము. రైట్, మీరు పెట్టే ఎఫర్ట్స్ ఏదైతే ఉన్నాయో సూర్య గారు, హరిప్రసాద్ గారు, అలాగే ఎంతోమంది టీంలు, కమిటీలు చాలామంది కలిసి పనిచేసిన ఈ తీరు కొంతమంది నాకు కూడా పంపించారు. అక్కడ చేసిన కార్యక్రమాల పట్ల ఎవరు మాధవి అండ్ నరసింహారావు గారు, సురేఖ అండ్ శ్రీనివాస్ గారు, అరుణ, కేవీ రావు గారు, సత్యనారాయణ గారు, వీరంతా అంటే చాలామంది ఉన్నారు. ఇప్పటి వరకు మన సూర్య గారు చెప్పినట్లుగా, హరి గారు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరు ఎన్ఆర్ఐ కూడా తన పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి పడిన కష్టం, రాష్ట్రం కోసం పడిన కష్టం ఈ తెలుగు నేల మర్చిపోదు. మీకోసం ఈ నేల ఎప్పుడు ఇలాగే ఉంటుంది. మీరు మీ తెలివితేటల్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మీద మళ్ళీ పెట్టుకునే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. కాబట్టి ఇక్కడికి అక్కడికి దూరం ఆల్రెడీ ఎలాగో తగ్గింది, ఇంకా తగ్గి ఇక్కడ అక్కడ
డెవలప్మెంట్ అనేది ఇంకా అత్యంత వేగంగా ముందుకు వెళ్ళాలని హరి గారు కోరుకున్నట్టుగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఏ అన్న లెటర్తో ఏ విధంగా ముందుందో, ఏ అన్న లెటర్తో అమరావతి ఎలా ముందుందో ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ముందు వరుసలో ఉండాలి, ముందుండాలి అని కోరుకుందాం. థ్యాంక్ యూ అండి సూర్య గారు, అలాగే హరి గారు, ఇద్దరికీ ధన్యవాదాలు.